Hello students, welcome to online class. This is lecture number 35. Now in this lecture we will explain the concept of accordion. Accordion is a widget in jQuery UI, is a content holder that is both expandable and collapsible. That content holder is broken into sections and probably looks like tabs. అకార్డియన్ అనేది jQuery UIలో దాన్ని కంటెంట్ హోల్డర్ అని కాకేస్తాం. ఆ కంటెంట్ హోల్డర్ ఏ విధంగా ఉంటుందంటే బోత్ ఎక్స్పాండబుల్ అండ్ కొలాప్సిబుల్గా ఉంటుంది. ఆ కంటెంట్ హోల్డర్ని డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేసాం. ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనకి ఏం చేయొచ్చు అంటే వాటిని ఎక్స్పాండబుల్ చేయొచ్చు, కొలాప్సిబుల్ చేయొచ్చు. ఒకవేళ అకార్డియన్ అనే విజెట్లో ఏదైనా ఒక సెక్షన్ని మీరు ఎక్స్పాండబుల్ చేసినప్పుడు అందులో ఉండే కంటెంట్ మీకు అపియర్ అవుతుంది. ఒకవేళ కొలాప్సిబుల్ చేసినట్లయితే ఆ కంటెంట్ మీకు డిసపియర్ అవుతుంది. ఓకే, సో అకార్డియన్ ఈజ్ ఏ విజెట్ ఇన్ jQuery UI. ఇట్ ఈజ్ ఏ కంటెంట్ హోల్డర్ విచ్ ఈజ్ బోత్ ఎక్స్పాండబుల్ అండ్ కొలాప్సిబుల్. ఎక్స్పాండ్ చేసినప్పుడు మీకు కంటెంట్ విజిబుల్ అవుతుంది, కొలాప్స్ చేసినప్పుడు ఆ కంటెంట్ అనేది మీకు డిసపియర్ అవుతుంది. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే లుక్స్ లైక్ ట్యాబ్స్ రకంగా ఉంటుంది. ఇట్స్ లుక్స్ లైక్ ట్యాబ్స్. చూడండి, సింటాక్స్ చూడండి, $సెలెక్టార్ కాంటెక్స్ట్ డాట్ అకార్డియన్. చూడండి, అకార్డియన్ ఎఫెక్ట్ని మనం jQuery UIలో క్రియేట్ చేయాలంటే మనకి అకార్డియన్ అనే మెథడ్ ఉంటుందండి. ఆ అకార్డియన్ అనే మెథడ్ ఉపయోగించి మనం అకార్డియన్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయగలం. సో ఆ అకార్డియన్ ఎఫెక్ట్ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మనం $ఆఫ్ అని చెప్పి సెలెక్టార్ కాంటెక్స్ట్ అని రాయాలి. డాట్ అకార్డియన్. సో అకార్డియన్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ jQuery UI. ఈ అకార్డియన్ మెథడ్కి మనం కాల్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ని కూడా మనం పారామీటర్గా సెండ్ చేయొచ్చు. ద ఆప్షన్ పారామీటర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. చూడండి, బ్రాకెట్లో ఉండే ఆప్షన్స్ అనేది పారామీటర్. ఆ పారామీటర్ మీకు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. దట్ స్పెసిఫైస్ ద అపియరెన్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద మెనూ ఇన్వాల్వ్డ్. సో ఆ ఆప్షన్స్ ఉపయోగించి మనం అకార్డియన్ ఎఫెక్ట్ యొక్క అపియరెన్స్ని, బిహేవియర్ని మనం ఏం చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, యూ కెన్ ప్రొవైడ్ 1 or more ఆప్షన్స్ ఎట్ ఏ టైమ్ యూజింగ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్స్ ఉంది కదండి, ఆప్షన్స్ అనేది పారామీటర్ అని చెప్పాం. సో ఈ ఆప్షన్స్ పారామీటర్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. నువ్వు ఆప్షన్స్ పారామీటర్ ఉపయోగించి నథింగ్ బట్ ఈ పారామీటర్ అనేది జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో నువ్వు ఎట్ ఏ టైం ఒకటి కన్నా ఎక్కువ పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ టు పాస్ 1 or more ఆప్షన్స్ ఎట్ ఏ టైం. అంటే నువ్వు అకార్డియన్ అనే మెథడ్కి ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ని పాస్ చేయొచ్చు. అలా పాస్ చేయడానికి మనం ఏం ఉపయోగించాలంట, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని వాడాలి. ఇఫ్ దేర్ ఆర్ మోర్ దాన్ 1 ఆప్షన్ టు బి ప్రొవైడెడ్ దెన్ యూ విల్ సపరేట్ దెమ్ యూజింగ్ కామా యాజ్ ఫాలోస్. చూడండి, ఒకవేళ మీరు ఆప్షన్స్ పారామీటర్ ఉపయోగించి మీరు ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ పాస్ చేసినప్పుడు ఆ ఆప్షన్స్ అన్నిటినీ కూడా నువ్వు కామాతో సపరేట్ చేయాలి. నువ్వు సింటాక్స్ ఉండే $ఆఫ్ సెలెక్టార్ కాంటెక్స్ట్ డాట్ అకార్డియన్ అంటే అకార్డియన్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో అకార్డియన్ మెథడ్ కాల్ చేసేటప్పుడు నేను ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ పాస్ చేద్దాం అనుకుంటున్నాను. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్, తర్వాత ఆప్షన్కి ఇచ్చే వాల్యూ చెప్పాలి. ఆప్షన్ 1 వాల్యూ, ఇది ఫస్ట్ ఆప్షన్. ఈ ఫస్ట్ ఆప్షన్ని తర్వాత సెకండ్ ఆప్షన్ రాయాలంటే నువ్వేం చేయాలంటే కామా పెట్టి సెకండ్ ఆప్షన్ నేమ్ వాల్యూ 2. ఈ విధంగా నువ్వు మల్టిపుల్ ఆప్షన్స్ని అకార్డియన్ మెథడ్కి పారామీటర్గా సెండ్ చేయొచ్చు. ఈ విధంగా సెండ్ చేయడానికి ఇక్కడ మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని ఉపయోగిస్తున్నాం. ఓకే, సో అకార్డియన్ ఎఫెక్ట్కి మనం ఏ ఆప్షన్స్ ఇవ్వచ్చో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అకార్డియన్ ఎఫెక్ట్లో. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, యాక్టివ్. ఈ యాక్టివ్ ఇండికేట్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద మెనూ దట్ ఈస్ ఓపెన్ when the page is first accessed.
by default its value is 0. That is the first menu. ఆల్రెడీ మనం చెప్పాం అకార్డియన్ అంటే కొలాప్సిబుల్ అండ్ ఎక్స్పాండబుల్ కంటెంట్ హోల్డర్ అని చెప్పాం. అందులో డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయని మనం స్పెసిఫై చేయడం జరిగింది. ఒకవేళ మీరు యాక్టివ్ అనే ఆప్షన్ని ఉపయోగించి ఆ యాక్టివ్ కొలన్ 1 కనుక ఇచ్చినట్లయితే, యాక్టివ్ అనే ఆప్షన్కి మీరు వాల్యూగా 1 ఇచ్చినట్లయితే మీకు సెకండ్ సెక్షన్ అనేది విజిబుల్ అవుతుంది. ఈ యాక్టివ్కి డిఫాల్ట్ వాల్యూ ఏమి ఉంటుందంటే 0 ఉంటుంది. ఎప్పుడైతే యాక్టివ్కి డిఫాల్ట్ వాల్యూ 0 ఉండడం వల్ల మీకు ఇక్కడ ఉండే సెక్షన్స్లో మొదటి సెక్షన్ ఎక్స్పాండబుల్ అవుతుంది. ఓకే, సో అకార్డియన్లో ఏముంటాయండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ అన్నీ ఎక్స్పాండబుల్, కొలాప్సిబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు వెబ్ పేజ్లో అకార్డియన్ ఎఫెక్ట్ కనపడిన వెంటనే నాకు థర్డ్ సెక్షన్ ఓపెన్ అవ్వాలనుకోండి, అప్పుడు మీరు యాక్టివ్ కొలన్ 2 అని ఇవ్వాలి. ఒకవేళ మీకు యాక్టివ్ పారామీటర్ కనుక చెప్పకపోతే యాక్టివ్కి డిఫాల్ట్ వాల్యూ ఏముంటుంది, 0 ఉంటుంది. యాక్టివ్కి డిఫాల్ట్ వాల్యూ 0 ఉండడం వల్ల మీకు మొదటి సెక్షన్ ఎక్స్పాండబుల్ అయ్యి మొదటి సెక్షన్లో ఉండే కంటెంట్ మీకు విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ చూడండి, యానిమేట్. This option is used to set how to animate changing panels. By default value is curly braces. చూడండి, యానిమేట్ అనే ఆప్షన్ మీకు ఏం చెప్తుందంటే హౌ టు యానిమేట్ చేంజింగ్ ప్యానల్స్. అంటే ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి చేంజ్ అయ్యేటప్పుడు ఒక యానిమేషన్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయడానికి సింపుల్గా అంటే స్లోగా మీకు మొదటి సెక్షన్ కొలాప్స్ అవుతూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొదటి సెక్షన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మొదటి సెక్షన్ మీకు ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయినప్పుడు ఒక యానిమేషన్ రూపంలో స్లోగా ఓపెన్ అయ్యే విధంగా మీరు సెట్ చేయొచ్చు. సో సింపుల్ యానిమేషన్ మీరు క్రియేట్ చేయొచ్చు ఈ యానిమేట్ అనే పారామీటర్ ఉపయోగించి. ఓకే, ఈ యానిమేట్ అనే పారామీటర్కి మీరు 3 వాల్యూస్ ఇవ్వచ్చండి. ఫస్ట్ బూలియన్ వాల్యూ. ఒకవేళ యానిమేట్కి బూలియన్ వాల్యూ కనుక ఫాల్స్ ఇచ్చినట్లయితే మీకు మొత్తం యానిమేషన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే డిజేబుల్ అవుతాయండి. నెక్స్ట్ నెంబర్. ఒకవేళ నెంబర్ కనుక చెప్పినట్లయితే ఆ నెంబర్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే డ్యూరేషన్ అవుతుంది. ఆ డ్యూరేషన్ వచ్చి మీకు మిల్లీ సెకండ్స్ రూపంలో ఉంటుంది. నెంబర్కి వచ్చి డిఫాల్ట్ వాల్యూ ఈజింగ్. ఓకే, నెక్స్ట్ అలాగే మీరు ఒక స్ట్రింగ్ని కూడా స్పెసిఫై చేయొచ్చు. సింపుల్ అండి, యానిమేట్ అనే పారామీటర్ ఉపయోగించి మీరు ఈ అకార్డియన్ ఎఫెక్ట్ అనేది ఒక ప్యానల్ నుంచి ఇంకొక ప్యానల్కి చేంజ్ అయ్యేటప్పుడు ఒక సింపుల్ యానిమేషన్ని నువ్వు క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక ప్యానల్ నుంచి ఇంకొక ప్యానల్కి మారేటప్పుడు నువ్వు కొంత టైం ఇవ్వడం ద్వారా, ఒక సింపుల్ యానిమేషన్ అంటే కొంత టైం స్పెసిఫై చేయడం ద్వారా అది కొలాప్స్ అవ్వడానికి, ఎక్స్పాండ్ అవ్వడానికి నువ్వు కొంత టైం అనేది సెట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. జస్ట్ వెయిట్. నౌ థర్డ్ పారామీటర్ చూడండి, కొలాప్సిబుల్. దిస్ ఆప్షన్ వెన్ సెట్ టు ట్రూ ఇట్ allows users to close a menu by clicking on it. By default, clicks on the panel's header have no effect. By default, its value is false. చూడండి, కొలాప్సిబుల్ అనే ఆప్షన్కి వాల్యూ ఫాల్స్ ఉంటుందండి. బేసిక్గా అకార్డియన్ ఎఫెక్ట్లో ఏ విధంగా ఉంటుందంటే మీకు డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయని చెప్పాం కదా, ఈ సెక్షన్స్ అన్నింటిలో కూడా ఏదో ఒక సెక్షన్ కంపల్సరీగా మీకు ఓపెన్లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అకార్డియన్ ఎఫెక్ట్లో 4 సెక్షన్స్ ఉన్నాయనుకోండి, మీకు ఒక సెక్షన్ ఓపెన్లో ఉన్నట్లయితే మిగిలిన 3 కూడా కొలాప్సిబుల్లో ఉంటాయి. కంపల్సరీగా ఒక సెక్షన్ ఎప్పుడు కూడా మీకు ఓపెన్లో ఉంటుంది. అదే మీరు కొలాప్సిబుల్ అనే ఆప్షన్కి ట్రూ కనుక సెట్ చేసినప్పుడు మీకు ఆ అకార్డియన్ ఎఫెక్ట్లో ఉండే అన్ని మెనూస్ను కూడా మీరు ఏం చేయొచ్చంటే కొలాప్స్ చేయొచ్చు. ఓకే, చూడండి, కొలాప్సిబుల్ ఆప్షన్కి డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఫాల్స్. ఈ డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ ఉండడం వల్ల నీకు అకార్డియన్ ఎఫెక్ట్లో మొత్తం అన్ని సెక్షన్స్లో ఏదో ఒక సెక్షన్ ఖచ్చితంగా ఓపెన్ అయి ఉంటుంది, ఎక్స్పాండ్ అయి ఉంటుంది. నువ్వు అన్ని సెక్షన్ని కొలాప్స్ చేయడం పాసిబుల్ కాదు. ఒకవేళ అన్ని సెక్షన్ని నువ్వు కొలాప్స్ చేయాలనుకుంటే
నీకు కొలాప్సిబుల్ అనే పారామీటర్కి నువ్వు ట్రూని సెట్ చేయాలి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నెక్స్ట్ తర్వాత ఆప్షన్ చూడండి, డిజేబుల్. దిస్ ఆప్షన్ వెన్ సెట్ టు ట్రూ ఇట్ డిజేబుల్స్ ద అకార్డియన్. ఇఫ్ యూ వాంట్ టు డిజేబుల్ ద అకార్డియన్, మీరు అకార్డియన్ ఎఫెక్ట్ని కనుక డిజేబుల్ చేయాలి అనుకుంటే మీరు డిజేబుల్డ్ అనే ఆప్షన్కి ట్రూని సెట్ చేయాలి. డిజేబుల్డ్ అనే ఆప్షన్కి డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఫాల్స్. ఇఫ్ యూ వాంట్ టు డిజేబుల్ యువర్ అకార్డియన్, సెట్ డిజేబుల్డ్ ఆప్షన్ టు ట్రూ. బై డిఫాల్ట్ వాల్యూ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఈవెంట్. దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ ఈవెంట్ యూజ్డ్ టు సెలెక్ట్ అన్ అకార్డియన్ హెడర్. చూడండి, ఈ ఆప్షన్ ఉపయోగించి మనం అకార్డియన్లో ఉండే హెడర్ని సెలెక్ట్ చేయవచ్చు. బై డిఫాల్ట్ వాల్యూ ఈజ్ క్లిక్. మనం అకార్డియన్లో ఉండే హెడర్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తామంటే ఆ హెడర్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈవెంట్ కనుక మీరు మౌస్ ఓవర్ చేసినప్పుడు ఈవెంట్కి మీరు మౌస్ ఓవర్ అనే వాల్యూ కనుక ఇచ్చినట్లయితే, నౌ ఎగ్జాంపుల్ ఆన్ jQuery UI అకార్డియన్. మీరు jQuery UIలో ఉండే అకార్డియన్ ఎఫెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు jQuery UI సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. సో అలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు మొదటగా jQueryui.com వెబ్సైట్కి వెళ్ళండి. సో jQueryui.com వెబ్సైట్కి వెళ్ళండి. సో బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు jQueryui.com వెబ్సైట్ అడ్రస్ టైప్ చేయండి, jQueryui.com అని. టైప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుందండి. డౌన్లోడ్ jQuery UI అని వచ్చింది కదా. ఇప్పుడు మీకు 3 బటన్స్ కనపడ్డాయి. కస్టమ్ డౌన్లోడ్, స్టేబుల్ డౌన్లోడ్, లెగసీ డౌన్లోడ్. ఇప్పుడు నాకు లేటెస్ట్ వెర్షన్ కావాలి కాబట్టి జస్ట్ నేను ఇక్కడ స్టేబుల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను ఎప్పుడైతే ఇలా స్టేబుల్ మీద క్లిక్ చేశానో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ మీకు jQuery UI 1.12 వెర్షన్ నాకు క్రియేట్ అయిందండి. ఓకే, సో 1.12.zip ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఒకసారి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు షోన్ ఫోల్డర్ అని కనపడుతుంది కదా, ఈ షోన్ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఓకే ఇది జిప్ ఫోల్డర్ అండి, జిప్ ఫోల్డర్ కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ కంటెంట్ అంతటిని ఈ జిప్ ఫోల్డర్ని కాపీ చేయండి ఫస్ట్. ఓకే, ఈ జిప్ ఫోల్డర్ని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ చూడండి, ఒకసారి రైట్ క్లిక్ కొట్టి ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఉంది కదండి, ఈ ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ చేశారో మీకు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని వచ్చింది, జస్ట్ ఎక్స్ట్రాక్ట్ మీద కొట్టండి. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అన్న వెంటనే మీకు ఇక్కడ ఇలా ఫోల్డర్ వచ్చింది, జస్ట్ నార్మల్ ఫోల్డర్. ఈ నార్మల్ ఫోల్డర్ని మీరు ఒకసారి కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకుని మీరు మీ ప్రోగ్రామ్స్ అన్ని ఏ ఫోల్డర్లో అయితే రాద్దాం అనుకుంటున్నారో ఆ ఫోల్డర్లోకి మీరు ఈ jQuery UI ఫైల్ని కాపీ చేసుకోండి. సో ఇప్పుడు నేను నా ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా డెస్క్టాప్లో పెడదాం. డెస్క్టాప్లో ఉండే UI ప్రోగ్రామ్స్ అని ఉందండి. నథింగ్ బట్ ఇప్పుడు చెప్పే ప్రోగ్రామ్స్ అన్ని నేను ఈ ఫోల్డర్లో పెడుతున్నాను. మీరు మొదటగా ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ని ఇక్కడికి మీరు మూవ్ చేసుకోండి. సింపుల్గా కాపీ చేశాను, ఇక్కడ నేను పేస్ట్ కొట్టాను. సో ఎప్పుడైతే పేస్ట్ కొట్టానో ఇక్కడ jQuery-UI 1.12.1 అని ఉంది కదా. సో ఇది jQuery-UI సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇది మీకు కొంచెం ఈ పేరు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఒకసారి రీనేమ్ చేసుకోండి. సో దీన్ని నేను సింపుల్గా ఏ విధంగా రీనేమ్ చేస్తున్నానంటే jQuery-UI అని చెప్పి నేను రీనేమ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూడండి. ఓకే, సో ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం jQuery-UI అనే ఫోల్డర్లో, అంటే మనం డౌన్లోడ్ చేసుకుని ఈ ఫోల్డర్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఏమేమి ఫైల్స్ అంటే jQuery-UI.min.css ఫైల్ ఒకటి, jQuery ఫైల్ ఒకటి, అలాగే jQuery-UI.min.js ఫైల్ ఒకటి. 3 ఫైల్స్ ఉంటాయండి. ఒక CSS ఫైలు, 2 JS ఫైల్స్, జావా స్క్రిప్ట్ ఫైల్స్. ఆ ఫైల్స్ అన్నిటిని ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రాంలోకి రండి. హెడ్ సెక్షన్లో ఇప్పుడు నేను చెప్పే ట్యాగ్స్ చూడండి. సో హెడ్ సెక్షన్లో మనం ఏ ట్యాగ్స్ రాయాలి, సో ఏ ట్యాగ్స్ ఎలా రాయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే,
నా ఇప్పుడు మీరు ఈ హెడ్ సెక్షన్లో ఫస్ట్గా రాయవలసింది లింక్ ట్యాగ్ అండి, లింక్ ట్యాగ్. కాబట్టి లింక్ అని చెప్పి లెట్ us say REL ఈక్వల్ టు ఏం రాస్తారంటే స్టైల్ షీట్ అని రాయండి. నౌ HREF ఈక్వల్ టు అని చెప్పి ఇప్పుడు నేను చెప్పే ఫైల్ని జాగ్రత్తగా పేస్ట్ చేయండి. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ jQuery-UI అనే ఫోల్డర్ ఉంది కదా, దీన్ని ఒకసారి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టినప్పుడు మీకు ఇక్కడ jQuery-UI.min.css అని ఒక ఫైల్ ఉంది. jQuery-UI.min.css ఆ ఫైల్ని ఇప్పుడు మనం ఇంక్లూడ్ చేయాలి. సో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి కర్సర్ మీరు ఒకసారి ఇలా అడ్రస్ బార్లో ప్లేస్ చేయండి. అడ్రస్ బార్లో ప్లేస్ చేసి స్లాష్ నొక్కి ఓకే ఏం చేస్తారంటే జస్ట్ టైప్ చేయండి jQuery-UI.min.css. చూడండి ఈ ఫైల్ వచ్చింది. ఈ ఫైల్ని మీరు ఏం చేయాలంటే ఇంక్లూడ్ చేయాలి. సో ఇది CSS ఫైల్ కాబట్టి మనం ఏ ట్యాగ్ వాడతామంటే లింక్ ట్యాగ్ వాడతాం. సో లింక్ ట్యాగ్ వాడాలి కాబట్టి జస్ట్ ఈ పేరు అంతటిని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళి జస్ట్ ఒకసారి ఇంక్లూడ్ చేయండి. సో ఇంక్లూడ్ చేసినట్లయితే సో మీకు ఏమొచ్చిందంటే jQuery-UI/jQuery-UI.min.css ఫస్ట్ ఫైల్ మనం ఇంక్లూడ్ చేసామండి. ఇప్పుడు సెకండ్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి కాబట్టి అది JS ఫైల్ అండి, అది స్క్రిప్ట్ ట్యాగ్ రాయాలి. సో జావా స్క్రిప్ట్ ఫైల్ కాబట్టి స్క్రిప్ట్ అని చెప్పి లెట్ us say src ఈక్వల్ టు text_javascript. ఓకే, నౌ చూడండి ఇక్కడ స్క్రిప్ట్ ఫస్ట్ టైప్ ఈక్వల్ టు అని రాయండి. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు అని రాయండి. నౌ src ఈక్వల్ టు అని చెప్పి ఇప్పుడు నేను చెప్పబోయే ఫైల్ని జాగ్రత్తగా ఇంక్లూడ్ చేయండి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ jQuery-UI ఫోల్డర్లో మీకు ఎక్స్టర్నల్ అనే ఫోల్డర్ ఉంది. ఎక్స్టర్నల్ మీద క్లిక్ చేయండి. ఎక్స్టర్నల్లో jQuery అనే ఫోల్డర్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ jQuery ఫైల్ ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఇంక్లూడ్ చేయాలి కాబట్టి కర్సర్ ఇక్కడ మీరు అడ్రస్ బార్లో ప్లేస్ చేయండి. సో అడ్రస్ బార్లో ప్లేస్ చేసి స్లాష్ కొట్టి ఓకే జస్ట్ మీరు ఒకసారి కర్సర్ ఇలా డౌన్ యారో ప్రెస్ చేసినట్లయితే ఓకే సో డౌన్ యారో ప్రెస్ చేసినట్లయితే చూడండి ఒకసారి డౌన్ యారో ప్రెస్ చేయండి. స్లాష్ కొట్టి ఒకసారి డౌన్ యారో ప్రెస్ చేస్తే మీకు ఆ ఫైల్ వస్తుందండి. జస్ట్ ఈ అడ్రస్ అంతటిని మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒకసారి కాపీ చేసుకోండి. కాపీ చేయండి. కాపీ చేసి మీరు ఇక్కడికి వచ్చి జస్ట్ ఒకసారి పేస్ట్ చేయండి. సో jQuery-UI/external/jQuery/jQuery.js ఈ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలండి. నెక్స్ట్ క్లోజ్ యువర్ స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. నౌ వన్స్ అగైన్ మీరు ఇదే స్క్రిప్ట్ ట్యాగ్ని రాయాలి. సో స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు text_javascript. ఇప్పుడు ఏ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలో చూడండి, జాగ్రత్తగా చెప్పేది చూడండి. సో ఏ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలంటే మీరు ఒకసారి ఫోల్డర్లోకి వెళ్ళండి. ఫోల్డర్లోకి వెళ్ళి ఓకే ఇప్పుడు చూడండి వెనక్కి రండి. సో ఇక్కడ jQuery-UI.min.js అని ఒక ఫైల్ ఉంది. jQuery-UI.min.js ఆ ఫైల్ని మీరు ఇంక్లూడ్ చేయాలండి. ఓకే, జస్ట్ ఒకసారి ఇక్కడ స్లాష్ పెట్టండి. స్లాష్ పెట్టి jQuery-UI.min.js ఈ ఫైల్ని మీరు ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని ఒకసారి జస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేయండి. కాపీ చేసి మీరు ఈ ఫైల్లోకి రండి, ప్రోగ్రాంలోకి రండి. జస్ట్ ఒకసారి పేస్ట్ చేయండి. సో మీరు కంపల్సరీగా ఈ 3 ఫైల్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు మాత్రమే మీకు jQuery-UI లైబ్రరీలో ఉండే ఫంక్షన్స్ అన్నీ మీకు వర్క్ అవుతాయండి. ఓకే, నా ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో కోడ్ రాయాలి కాబట్టి స్క్రిప్ట్ ట్యాగ్లో ఓకే స్క్రిప్ట్ అని చెప్పి ఓకే జస్ట్ స్క్రిప్ట్ అని చెప్పి ఇప్పుడు చూడండి జస్ట్ నవ్వు చూడండి jQuery కోడ్ రాయాలి కాబట్టి $document.ready ఓకే ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు చూడండి నేను jQueryలో ఉండే అకార్డియన్ ఎఫెక్ట్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో అకార్డియన్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం రాయాలంటే కంపల్సరీగా కొంచెం HTML కోడ్ రాయాలి. సో HTML కోడ్ రాస్తాను నేను. నా HTML కోడ్ చూడండి. నా చూడండి ఇప్పుడు నేను HTML కోడ్ రాశాను. ఎలా రాశానంటే div id ఈక్వల్ టు అని చెప్పి ACC అని చెప్పాను.
నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్ తర్వాత కంటెంట్. ఫస్ట్ హెడ్డింగ్ అండి కంటెంట్, అలాగే నెక్స్ట్ హెడ్డింగ్ కంటెంట్, అలాగే థర్డ్ హెడ్డింగ్ కంటెంట్. ఈ మొత్తం కోడ్ అంతటిని రాశాను. ఇప్పుడు నేను అకార్డియన్ ఎఫెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఈ డివిజన్ ట్యాగ్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చానండి, ఏసీసీ అని ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు నేను అకార్డియన్ ఎఫెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే అకార్డియన్ అనే మెథడ్ని కాల్ చేయాలి. సో ఏ విధంగా కాల్ చేయాలి చూడండి. ఇప్పుడు అకార్డియన్ ఎఫెక్ట్ని నేను క్రియేట్ చేయాలంటే మీరు ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ $off అని చెప్పి నేను ఈ డివిజన్ ట్యాగ్ ఉంది కదండి, ఆ డివిజన్ ట్యాగ్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చానండి, ఏసీసీ అన్నాను. కాబట్టి $ACC, ఓకే, ఏసీసీ అని చెప్పి మీరు సింపుల్గా అకార్డియన్ అని కాల్ చేయండి. అకార్డియన్, ఓకే, విత్ నో ఆప్షన్స్. చూడండి ఇక్కడ ఏ విధమైన ఆప్షన్స్ ఇవ్వలేదు. $ACC.accordion జస్ట్ ఒకసారి మీరు సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. బ్రౌజర్లోకి వెళ్ళి మనం ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఈ అకార్డియన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, మీకు అకార్డియన్ కనపడుతుంది. ఫస్ట్ హెడ్డింగ్ 1 కంటెంట్ 1, హెడ్డింగ్ 2, ఓకే, నెక్స్ట్ కంటెంట్ 2, హెడ్డింగ్ 3 కంటెంట్ 3. ఈ విధంగా మీకు అకార్డియన్ ఎఫెక్ట్ వచ్చిందండి. ఓకే, సో అకార్డియన్ ఎఫెక్ట్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ హెడ్డింగ్ 1 ఉంది కదండి. నేను ఈ హెడ్డింగ్ 1 మీద క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఏమవుద్దంటే హెడ్డింగ్ 1 ఎక్స్పాండ్ అవుద్ది, రిమైనింగ్ 2 కూడా ఏమయ్యాయి అంటే కొలాప్స్ అయ్యాయి. ఓకే, వన్స్ అగైన్ ఇప్పుడు నేను హెడ్డింగ్ 2 సెలెక్ట్ అవ్వాలనుకోండి, హెడ్డింగ్ 2 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు హెడ్డింగ్ 2 సెలెక్ట్ అవుతుంది. ఓకే, జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. మీకు అకార్డియన్ ఎఫెక్ట్ క్రియేట్ అయినప్పుడు కరెంట్గా ఏ హెడ్డింగ్ మీకు యాక్టివేట్లో ఉందంటే మొదటి సెక్షన్, ఫస్ట్ సెక్షన్ మీకు యాక్టివేట్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఆప్షన్స్ గురించి చెప్దాం. చూడండి, ఇప్పుడు మీరు చూసిన ఈ అకార్డియన్లో ఏ విధమైన ఆప్షన్స్ మనం ఇవ్వలేదు. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో మనం ఏ విధమైన ఆప్షన్స్ ఇవ్వకుండా సింపుల్గా మనం అకార్డియన్ అని చెప్పి కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అకార్డియన్ విత్ ఆప్షన్స్, సో అకార్డియన్లో ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు కదండి. సో ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. చూడండి, అకార్డియన్ మెథడ్ విత్ ఆప్షన్స్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి ఈ HTML కంటెంట్ చూడండి. నేను డివిజన్ ట్యాగ్ రాశాను. డివిజన్ ట్యాగ్కి ఐడి వాల్యూ ఏసీసీ అని ఇచ్చాను. ఓకే, ఏసీసీ అని ఇచ్చి ఫస్ట్ నేను ఏ హెడ్డింగ్ పెట్టానంటే యూజీ సైన్స్ కోర్సెస్ అని చెప్పి దానికి సంబంధించిన హెడ్డింగ్స్ అన్ని రాశాను. అలాగే యూజీ ఆర్ట్స్ గ్రూప్స్ అని చెప్పి దానికి సంబంధించిన అన్నీ రాశాను. అలాగే పీజీ కోర్సెస్ అని చెప్పి పీజీ కోర్సెస్ ఏమన్నాయి రాశాను. ఇప్పుడు నాకు అకార్డియన్ ఎఫెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూడండి. నేను ఇప్పుడు అకార్డియన్ విత్ ఆప్షన్స్ చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డియన్ మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి $off అని చెప్పి, ఓకే, ఇక్కడ ఐడి వాల్యూ ఏమి ఇచ్చామంటే ఏసీసీ ఇచ్చాం కాబట్టి $off #ACC, ఓకే, .accordion అని రాయండి. .accordion, ఓకే, జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి మీరు బ్రౌజర్లోకి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఓకే, జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ చేసిన వెంటనే మీకు అకార్డియన్ ఎఫెక్ట్ కనపడింది. ఓకే, అకార్డియన్ ఎఫెక్ట్లో మీకు మామూలుగా గ్రూప్స్ అన్నీ వచ్చాయి కదండి. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చెప్తున్నాం చూడండి. సో ఆప్షన్స్ నేను ఇవ్వాలి కాబట్టి సో ఏ విధంగా రాద్దాం అంటే కొన్ని ఆప్షన్స్ ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చి యూజీ సైన్స్ గ్రూప్స్, యూజీ ఆర్ట్స్ గ్రూప్స్, పీజీ కోర్సెస్. కాబట్టి ఇప్పుడు నేను ఏం రాస్తానంటే నా దగ్గర ఒక యాక్టివ్ అనే ఆప్షన్ ఉందండి. యాక్టివ్ అనే ఆప్షన్ ఉంది. ఆ యాక్టివ్ ఆప్షన్ రాస్తున్నాను. సో నేను ఏం రాస్తానంటే మొదటి ఆప్షన్గా యాక్టివ్:1 అని రాశానండి. యాక్టివ్:1. సో ఎప్పుడైతే యాక్టివ్:1 అన్నానో నాకేమవుద్దంటే ఇప్పుడు సెకండ్ సెక్షన్ ఉంది కదండి. సో సెకండ్ సెక్షన్ ఏంటి, యూజీ ఆర్ట్స్ గ్రూప్స్ అని ఉంది. అది మీకు ఎక్స్పాండబుల్లో ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఏమవుతాయంటే కొలాప్స్ అవుతాయి. ఒకసారి చూడండి, జస్ట్ నేను ఈ ప్రోగ్రాంలోకి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నాను. నేను రిఫ్రెష్ చేసేటప్పటికి మీకు సెకండ్ది, సో యాక్టివ్:1 అని రాస్తే మీకు సెకండ్ది రెండో సెక్షన్ వచ్చి ఎక్స్పాండబుల్లో ఉంటుంది. రిమైనింగ్ 2 కూడా మీకు మిగిలిన 2 కూడా మీకు కొలాప్సిబుల్లో ఉంటాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్:2 రాస్తే మీకు పీజీ కోర్సెస్ అనేది ఎక్స్పాండబుల్ అవుద్ది. రిమైనింగ్ 2 కూడా మీకు ఏమవుతాయి అంటే 2 మీకు కొలాప్స్ అవుతాయి.
ఓకే, సో యాక్టివ్ కోలన్ 2 ఆప్షన్ యొక్క మీనింగ్ ఇదండి, యాక్టివ్ ఆప్షన్. నెక్స్ట్ అలాగే మీకు కొలాప్సిబుల్ అని ఒక ఆప్షన్ ఉందండి, కొలాప్సిబుల్. సో కొలాప్సిబుల్ కోలన్, ఓకే, కొలాప్సిబుల్ కోలన్ నేను ట్రూ అని రాశాను అనుకోండి. ఓకే, కొలాప్సిబుల్ కోలన్ ట్రూ. ఎప్పుడైతే కొలాప్సిబుల్ కోలన్ ట్రూ అని రాశానో మీకు ఏం జరుగుతుందంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం అన్ని సెక్షన్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈ మూడింట్లో ప్రతిదీ కూడా మీకు ఏమవుతుందండి, ఏదో ఒకటి ఎక్స్పాండ్ అవుతుంది, రిమైనింగ్ మీకు కొలాబరేట్ అవుతున్నాయి. నాకు మొత్తం అన్ని సెక్షన్లు కూడా నేను కొలాప్స్ చేయాలనుకోండి, అప్పుడు కొలాప్సిబుల్ కోలన్ ట్రూ అని రాయాలండి. ఎప్పుడైతే కొలాప్సిబుల్ కోలన్ ట్రూ అని రాసానో నాకు ఏమవుతాయంటే అన్ని సెక్షన్స్ కూడా నాకు ఏమవుతాయంటే కొలాప్స్ అవుతాయి. చూడండి, ఇప్పుడు 3 సెక్షన్లు కూడా మీకు ఏమయ్యాయి, కొలాప్స్ అయ్యాయి. ఓకే, జస్ట్ ఒకసారి మీరు మళ్ళీ ప్రోగ్రాంలోకి వెళ్ళండి. ప్రోగ్రాంలోకి వెళ్ళి మరొక ఆప్షన్ ఉంది. ఓకే, డిజేబుల్డ్ అని ఒక ఆప్షన్ ఉందండి. డిజేబుల్డ్ కోలన్ నేను ఏం రాస్తానంటే ట్రూ అని రాశానండి, డిజేబుల్డ్ కోలన్ ట్రూ. ఎప్పుడైతే డిజేబుల్డ్ కోలన్ ట్రూ అని రాశానో నాకు ఈ అకార్డియన్ ఎఫెక్ట్ వచ్చి ఏమైపోద్దంటే డిజేబుల్ అయిపోద్దండి. సో అలా డిజేబుల్ అవ్వాలంటే మీకు అకార్డియన్ కోలన్ ట్రూ అని ఏం రాయాలండి, డిజేబుల్డ్ కోలన్ ట్రూ అని రాయాలి. డిజేబుల్డ్ కోలన్ ట్రూ అని రాస్తే అకార్డియన్ ఎఫెక్ట్ మీకు ఏమవుతుందంటే డిజేబుల్ అవుద్ది. ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి, మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేసిన వెంటనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అకార్డియన్ ఎఫెక్ట్ అనేది ఏమైందంటే డిజేబుల్ అయింది. సో బేసిక్గా మీకు ఈ డిజేబుల్ అనే ఆప్షన్కి మీకు డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందంటే ఫాల్స్ ఉంటుంది. డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందండి, ఫాల్స్. సో ఫాల్స్ ఇవ్వాలి కాబట్టి ఫాల్స్ ఇస్తే మీకు ఏమవుతుందంటే వన్స్ అగైన్ ఎనేబుల్ అవుతుందండి. ఫాల్స్ ఇస్తే ఎనేబుల్ అవుద్ది. ఒకవేళ డిజేబుల్ కోలన్ ట్రూ చెప్తే మీకు అకార్డియన్ వచ్చి డిజేబుల్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఫాల్స్ ఇచ్చాను కాబట్టి ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి, మళ్ళీ ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, రిఫ్రెష్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే డిజేబుల్డ్ ఫాల్స్ ఇచ్చింది కాబట్టి అకార్డియన్ మీకు ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ఈ 3 మీకు ఆప్షన్స్ అండి, యాక్టివ్, కొలాప్సిబుల్, డిజేబుల్డ్. ఓకే, ఇప్పుడు మనం 4th ఆప్షన్ చెప్దాం. సో 4th ఆప్షన్ చెప్పాలి కాబట్టి జస్ట్ కామ పెట్టండి. 4th ఆప్షన్లో నేను ఏమిస్తానంటే నెక్స్ట్ ఆప్షన్ చూడండి, యానిమేట్ అని ఒక ఆప్షన్ ఉంది కదండి. నేను ఇలా రాస్తున్నానండి, యానిమేట్ కోలన్ జస్ట్ నేను ఏం రాస్తానంటే 3000 అని రాశానండి, యానిమేట్ కోలన్ 3000. జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళండి, బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, రిఫ్రెష్ చేసిన వెంటనే మీకు సెకండ్ది యాక్టివేట్లో ఉంది కదండి. సో సెకండ్ది యాక్టివేట్లో ఉంది కదా. ఇప్పుడు నేను రెండో దాన్ని పీజీ కోర్సెస్ని యాక్టివేట్ చేస్తాను. పీజీ కోర్సెస్ కానీ లేదా యూజీ సైన్స్ గ్రూప్ కానీ యాక్టివేట్ చేస్తాను. సో ఇలా యాక్టివేట్ చేసినప్పుడు మీకు అది స్లోగా యానిమేట్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో అలా స్లోగా డౌన్ అవుతుంది కదండి, నథింగ్ బట్ అదే యానిమేషన్ ఎఫెక్ట్. అలా స్లోగా మీకు అది ఎక్స్పాండ్ అవ్వడానికి మీకు ఎంత టైం తీసుకుంటుందంటే, ఎంత డ్యూరేషన్ తీసుకుంటుందంటే 3000 మిల్లీ సెకండ్స్, నథింగ్ బట్ 3 సెకండ్స్ టైం పడుతుందండి. ఓకే, సో అలాగే మీరు వన్ సెకండ్ మీరు కనుక దీన్ని క్లిక్ చేసినప్పుడు వన్ సెకండ్ మళ్ళీ క్లిక్ చేస్తే మీకు ఇది కొలాప్స్ అయిపోద్ది. అలా కొలాప్స్ అవ్వడానికి, ఎక్స్పాండ్ అవ్వడానికి మీరు డ్యూరేషన్ ఎంత సెట్ చేసామంటే 3 సెకండ్స్ సెట్ చేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉండే డివిజన్ ట్యాగ్కి నేను హైట్ వచ్చి ఎంత ఇచ్చానండి, 600 px ఇచ్చాను. ఇక్కడ హైట్ స్టైల్ అని ఒక ఆప్షన్ ఉంది. సో హైట్ స్టైల్ అనే ఆప్షన్కి నేను ఏ విధంగా రాస్తానంటే హైట్ అని చెప్పి స్టైల్, హైట్ స్టైల్ కోలన్ ఏం రాస్తానంటే ఫిల్ అని రాస్తానండి. హైట్ స్టైల్ కోలన్ ఫిల్. ఎప్పుడైతే హైట్ స్టైల్ కోలన్ ఫిల్ అని రాసామో మీకు ఇక్కడ ప్రతి సెక్షన్ యొక్క హైట్ ఎంత అవుద్దంటే, కరెంట్గా అకార్డియన్ హైట్ ఎంత అండి, అకార్డియన్కి మనం హైట్ ఎంత ఇచ్చాం, ఇక్కడ 600 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి మీకు ప్రతి సెక్షన్ యొక్క హైట్ వచ్చి 600 పిక్సెల్ అవుద్ది. అంటే పేరెంట్ అకార్డియన్ యొక్క హైట్కి ఈక్వల్ అవుతుందండి. ఒకసారి సేవ్ చేయండి, సేవ్ చేసి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ యూజీ సైన్స్ గ్రూప్స్ యొక్క హైట్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను పేరెంట్ యొక్క హైట్ 600 పిక్సెల్ సెట్ చేశాను కదా, జస్ట్ ఒకసారి F5 ప్రెస్ చేయండి. ఓకే, చూడండి, F5 ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా హైట్ పెరిగింది కదండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పీజీ కోర్సెస్లో 2 ఉన్నాయి, కానీ ఆ పీజీ కోర్సెస్ యొక్క హైట్ చూడండి మీకు ఎంత వస్తుందో. ఓకే, ఈ విధంగా హైట్ స్టైల్ అనే ఆప్షన్ కూడా ఉందండి మనకి. సో ఇవి ఆప్షన్స్ అండి, యాక్టివ్ ఒకటి, కొలాప్సిబుల్, డిజేబుల్డ్, యానిమేట్, హైట్ స్టైల్. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ మీకు ఎక్స్పాండబుల్, కొలాప్సిబుల్ ఎలా అవుతున్నాయండి, ఎక్స్పాండబుల్, కొలాప్సిబుల్ ఎలా అవుతున్నాయంటే
క్లిక్ చేసినప్పుడు అవుతున్నాయి. ఒకవేళ నేను ఇక్కడ ఈవెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది నాకు. సో ఈవెంట్ అనే ఆప్షన్కి నేను ఏం రాస్తానంటే ఈవెంట్ కోలన్ అని చెప్పి జస్ట్ నేను మౌస్ ఓవర్ అని రాస్తున్నానండి. ఈవెంట్ కోలన్ మౌస్ ఓవర్. సో ఈవెంట్ కోలన్ మౌస్ ఓవర్ అని చెప్పి రాశాను. జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసి మీరు ఇలా బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు మీరు యూజీ ఆర్ట్స్ గ్రూప్ దగ్గర కర్సర్ తీసుకెళ్ళిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఏమైపోద్దంటే కొలాప్స్ అయిపోద్దండి. ఓకే, కొలాప్స్ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇది వరకు క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు కర్సర్ ప్లేస్ చేసి సరిపోద్ది. సో నేను కర్సర్ ప్లేస్ చేసిన వెంటనే అది మీకు ఏమైపోద్దంటే కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు కర్సర్ తీసుకెళ్ళి పీజీ కోర్సెస్ మీద పెట్టారనుకోండి, సో పీజీ కోర్సెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, అలాగే కొలాప్స్ అవుతుంది. సో ఇది ఈవెంట్ యొక్క ఆప్షన్ అండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా అకార్డియన్లో ఉండే డిఫరెంట్ కైండ్స్